వనపర్తి నియోజకవర్గం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వనపర్తిలో సన్మాన సభ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి మంత్రి జూపల్లి హాజరయ్యారు. మాదిగల హక్కులపై సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అసెంబ్లీలో ఉండగానే వచ్చిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఏబిసిడి వర్గీకరణకు కష్టపడి పనిచేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభకొచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్పారు. ఇక పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చారని మంత్రి జూపల్లి కొనియాడారు. వేదిక మీద ఉన్న పేదలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఉద్యమంలో అమరులైనటువంటి వారికి నివాళులర్పించారు. ఈ ఉద్యమంలో అమరులైనటువంటి ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ జోగులర్పిస్తా ఉన్నారు. మామూలు విషయం కాదు. ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం లక్ష్యం సాధించాలంటే అకుంఠిత పోరాటం పట్టుబిడని ఒక పోరాటం చేసిన కారణం. ఎట్లా అంటే ప్రపంచ చరిత్ర మనం చూసినాం. ఆఫ్రికా దేశంలో సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ఆ జాతికి జరుగుతున్నటువంటి అవమానాలు, అక్రమాలు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసి దశాబ్దాల కాలం పోరాటం చేసి దశాబ్దాలు జైల్లో ఉండి కూడా ఆనాడు ఉన్నటువంటి ఇంగ్లీష్ వారు పోరాటం చేసి జాతిని విముక్తి చేయడం అంటే అట్లనే మరి వాస్తవాలు మన మందకృష్ణ మాదిగ కూడా నెల్సన్ మండేలాను స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాటం మిమ్మల్ని అందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దండోరాకు వాస్తవంగా ఆ యొక్క దామాషా పద్ధతిలో జనాభా ప్రాతిపదిక అన్యాయం జరుగుతా ఉన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు అన్ని